ఆ నమ్మకం, ఆ నమ్మకాన్ని చూశాడు అంతే. ఆ నమ్మకాన్ని చూడంగానే అడగంగానే వరం ఇచ్చేశాడు. చూడండి, చూపించు అని అడగంగానే యుద్ధరంగంలో అంత పెద్ద విశ్వరూపాన్ని ప్రదర్శించాడు అర్జునుడు ఒక్కడి కోసం. మిగతా ఎవరికీ కనిపించినటువంటిది, ఇంతకు ముందు ఎవరికి చూపించినటువంటిది, ఇన్ని రకాల ఘనకార్యాలు చేసినా కూడా ఎవరికీ అర్థం కానటువంటిది ఇంత గొప్ప విశ్వరూపాన్ని చూపిస్తే ఇంతకి మించినటువంటి అదృష్టం ఇంకొకటి ఉందా అండి? కాబట్టి అర్జునుడి జీవితం ధన్యమైపోయింది. కాబట్టి అలాంటి అది స్వయంగా కురుప్రవీర అని సంబోధిస్తూ శ్రీకృష్ణ పరమాత్మే స్వయంగా చెప్తున్నాడు అనమాట. అలాంటి అదృష్టం నీకు కలిగిందయ్యా నా వల్ల అని చెప్పి చివరిలో నెమ్మదిగా ఉపశమిస్తున్నాడు అనమాట. అర్జునుడికి కాస్త ఓదారుస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మాతే వ్యధామాచ విమూఢ భావః దృష్ట్వా రూపం ఘోరమీదృంమమేదం. దృంగ్మ ఉంగ్ అనే శబ్దం ఉంటుంది సంస్కృతంలో. ఉంగ్మ దృష్ట్వా రూపం ఘోరమీదృంమమేదం వ్యపేదభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. మాతే వ్యధామాచ విమూఢ భావః దృష్ట్వా రూపం ఘోరమీదృంమమేదం వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య. ఈదృక్ మమ ఇదం ఘోరం రూపం దృష్ట్వా తే వ్యధామా. బాబు, ఇప్పుడు ఈదృక్ ఇలాంటి రూపాన్ని నేను ఏదైతే నీకు ప్రదర్శించానో దీన్ని చూసిన తర్వాత మా వ్యధ, నువ్వు అనవసరంగా భయపడొద్దు. భయపడకు అడిగావు కాబట్టి చూపించిన తర్వాత నువ్వు భయపడుతున్నావు, కంగారు పడుతున్నావు. భయపడాల్సిందేమీ లేదు. ఎందుకనంటేనండి, ఖచ్చితంగా భయం వేస్తుంది ఎవరికన్నా. వీళ్ళందరూ ఇంతమంది పెద్ద పెద్ద ఇదేంటి లోక వీరాహ లేకపోతే సురసిద్ధ సంఘాహ వీళ్ళందరూ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆయన నోళ్ళల్లోకి ఇంతమంది వెళ్ళిపోతూ ఉంటే అగ్నితో మండుతున్నటువంటి ఆ నోట్లోకి ఏదో ఒక జ్వాలాముఖిలోకి వెళుతున్నట్టు అందరూ పరిగెత్తుకుంటూ ఆయన లోపలికి వెళ్ళిపోతుంటే ఆయన వాళ్ళందరినీ కర్రకర్ర నవిలేస్తుంటే ఎవడికి భయం వేయదండి? ఎవరికన్నా భయం వేస్తుంది అలాంటి రూపం చూసిన తర్వాత. అందుకనే ఇక్కడ ఏమన్నాడు, బాబు అంత ఉగ్రమైనటువంటి రూపం చూపించొద్దు, చాలించు అని అడిగాడు. కాబట్టి నీకు ఆ ఉగ్ర రూపం చూపించా, అందుట్లో సందేహం ఏం లేదు. కానీ ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే దాన్ని చూసి భయపడాల్సినటువంటి పని లేదు. విమూఢ భావహచ మా, విమూఢ భావం కూడా తప్పుగా అర్థం చేసుకుంటారండి కొంతమంది. ఇదేంటండి, ఈయనేంటండి అందరినీ ఇలా తినేస్తున్నాడు, ఇదేంటండి అంతా ఆయన లోపలికి వెళ్ళిపోతుంది అని, ఈయనేమో రాక్షసుడా లేకపోతే ఈయన ఇంకా అందరినీ తినేయటం అనేటువంటిది. ఇప్పుడు మామూలుగా అవతల వాడిని ఒక చెడ్డ మాట అంటేనే మనం ఆ వ్యక్తిని చాలా తప్పుగా చూస్తాం. మనం ఏంటండి నోరు తెరిస్తే అన్ని పిచ్చి మాటలు మాట్లాడతాడు అని అంటాం. మనం చెడ్డ పనులు చేసేవాడు అనుకోండి, ఏంటండి వీడు ఏ పని చేసినా అట్లాంటి పనులు చేస్తాడు అన్నప్పుడు మనం క్రిటిసైజ్ చేస్తాం కదా. ఇక్కడ కూడా మనం ఈయన ఇంత పెద్ద రూపం చూపించి అన్నీ ఆయనలోకి తీసేసుకుంటూ ఉంటే భయం వేసినప్పుడు ఏదన్నా మనసు ఒక్కొక్కసారి వికలం చెందుతుంది. ఆ భయంలో ఏంటి ఈయన ఇట్లా చేస్తున్నాడు అనేటువంటిది చెడుగా కూడా అనుకునేటటువంటి ప్రమాదం ఉంది దీంట్లో. అందుకని ఏమంటాడు ఇక్కడ, వ్యపేదభి ప్రీతమనాహత్వం పునః తత్ మే ఇదం రూపం ఏవ ప్రపశ్య. కాబట్టి ప్రీతమనాహ శాంతమైనటువంటి మనస్సుతోటి భయం లేకుండా ఏం చేస్తావు, త్వం పునః తత్ మే ఇదం రూపం, ఇంతకు ముందు నేను చూపించినటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్నే నువ్వు మళ్ళా ప్రపశ్య చూడు. మళ్ళా చూడు. ఏ రూపాన్ని చూస్తావు?
ఇంతకుముందు నేను మొట్టమొదట ఈ విశ్వరూపాన్ని చూపించకముందు నేను చూపించినటువంటి నేను ఉన్నటువంటి వాస్తవమైనటువంటి నా రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్నే మళ్ళా చూడవయ్యా. ఈ భయము బాధ దుఃఖము ఇవన్నీ పక్కన పెట్టేసేయి, మళ్ళీ అదే చూడు అని అంటున్నాడు. అదే చూడు అని చెప్పడంలో అర్థం ఏంటి? ఏం చేసి ఉంటాడు చెప్పండి ఇప్పుడు? మళ్ళీ అదే రూపాన్ని చూడు అని ఒక మాట అనేసాడు. ఏం జరుగుంటుంది అక్కడ? ఏం చేసి ఉంటాడు శ్రీకృష్ణుడు? ఏం చేసి ఉంటాడు? ఏ దివ్య దృష్టిని అయితే ఇచ్చాడో ఆ దివ్య దృష్టిని తీసేశాడు. ఇదాలు 40 శ్లోకాలు దాదాపుగా 38 శ్లోకాలు ఏమో దివ్య దృష్టితోటి ఉన్నాడు అర్జునుడు ఇక్కడ. ఆ దివ్య దృష్టితోటే ఇదంతా చూశాడు. ఇప్పుడు ఏంటంటే చాలే, నువ్వు భయపడింది చాలు, నువ్వు తెలుసుకున్నది చాలు, నువ్వు చూసింది చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చూసావు నువ్వు, ఎవరు చూడండి చూసావు నువ్వు, అది కూడా నేను చూపించబట్టి నువ్వు చూసావు, కాబట్టి చాలు, కాబట్టి ఇంక భయపడొద్దు, బాధపడొద్దు, నేను పాత రూపాన్ని చూపిస్తాను, దాన్ని చూడు అని చెప్పి చూమంతారన్నాడు. వాస్తవంగా ఏం చేసి ఉంటాడు చెప్పండి? దివ్య దృష్టిని ప్రసాదించటం, దివ్యం దదామితే చక్షు, ఇదంతా ఏంటంటే శ్రీకృష్ణ పరమాత్మ కాసేపు అర్జునుడిని ఏం చేశాడంటే హిప్నోటైజ్ చేసేసాడు. హిప్నటైజేషన్ అనమాట. ఎందుకనండి మనం హిప్నాసిస్ ప్రాసెస్ తెలుసు కదండి మీకు. హిప్నటైజ్ చేస్తారు కొంతమంది. అంటే ఏమవుతారంటే హిప్నటైజ్ చేసేటటువంటి వాళ్ళు, ఆ హిప్నాటిజం తెలిసినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరినైనా సరే కొంచెం వీక్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఏం చేస్తారంటే చూస్తూ ఉండు, నా కళ్ళల్లోకి చూడు, చూస్తూ ఉండు, అలాగే 1 2 3 నీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి. నిజంగానే కళ్ళు, నేను ఒకసారి చిన్నప్పుడు స్కూల్లో వచ్చారు ఒక టీం, నిజంగానే నా కళ్ళు మూతలు పడిపోయాయి, నీ 2 చేతులు దగ్గరికి తీసుకోవాలి, గట్టిగా పట్టుకోవాలి, పట్టుకున్న తర్వాత ఇప్పుడు తీయి అన్నారు. రాదే చెయ్యి, ఎంత ట్రై చేసినా రాదు, ఇది ఇలాగే ఉండిపోయింది. నిజంగా నీ చెయ్యి బిగుసుకుపోయింది, ఇప్పుడు నువ్వు ఎంత ప్రయత్నం చేసినా రాదు అన్నారు. ఎంత రాదు అది. అంటే మనం ఏంటంటే హిప్నటైజ్ చేసినప్పుడు మన కంట్రోల్లోంచి అక్కడ మన మనస్సు బుద్ధి పనిచేయదు. ఇంకా మన మనస్సు బుద్ధి ఏమవుతుందంటే అవతల వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది, వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. పరాధీనులం అయిపోతాం మనం. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఏం చేశాడంటే దివ్య దృష్టిని ప్రసాదించి తన ఆధీనంలోకి తీసేసుకున్నాడు అర్జునుడిని. వెంటనే తన ఆధీనంలోకి వచ్చాడు కాబట్టే తన యొక్క విశ్వరూపాన్ని సూక్ష్మంగా కేవలం అర్జునుడి యొక్క మనస్సుకి బుద్ధికి మాత్రమే అర్థమయ్యే విధంగా, ప్రత్యక్షంగా కాదండి. దివ్య దృష్టి అంటే అది, దివ్య దృష్టి అనేటువంటిది మామూలు కళ్ళు కాదు. అది తన లోపల ఉన్నటువంటి బుద్ధికి ఉత్తమమైనటువంటి దృష్టిని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఏమైంది? అతనికి ఉన్నటువంటి జ్ఞానం శ్రీకృష్ణ పరమాత్మే ఇచ్చాడు ఇప్పటిదాకా. ఆ జ్ఞానాన్ని అంతా కూడా, ఆ జ్ఞానాన్ని రంగరించి దాన్నంతా కూడా చక్కగా మలుచుకుని ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఆయన చూశాడు. ఆ ఉత్తమమైనటువంటి విశ్వరూపాన్ని చూడగలిగాడు ఆయన. ఆ విశ్వరూపాన్ని చూపించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దేన్ని ఉపయోగించానని చెప్పాడు? నా యొక్క యోగశక్తిని ఉపయోగించా, మయా యోగం. కాబట్టి పరమాత్మ యొక్క యోగం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ యోగం కనుక లేకపోతే పరమాత్మలో, అందుకనే యోగేశ్వరుడైనటువంటి కృష్ణుడు అండి ఈయన. మనం మామూలుగా ఒక కృష్ణుడిలాగా చూస్తాం, ఒక వ్యక్తిలాగా చూస్తాం, ఒక వ్యక్తిత్వం కలిగినటువంటి వాడిగా చూస్తాం కృష్ణుడిని. కానీ ఆయన ఎవరు? వాస్తవానికి యోగేశ్వరుడు, నిరంతరం యోగంలో ఉండేటటువంటి వాడు ఆయన. కాబట్టి శ్రీకృష్ణుడుగా ఉండాలి అంటే ఆయన నిరంతరం యోగంలో ఉండాలి. ఆయన ఆ యోగం నుంచి బయటకు వచ్చేస్తే కృష్ణుడికి మనకి తేడా లేదు. నేను ఆ మహావిష్ణువుని అన్నటువంటి జ్ఞప్తి శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన దగ్గర నుంచి చివరి రోజున బోయేవాడు తన బొటన వేలు మీదకి బాణం వేసేటటువంటి రోజు దాకా ఆ యోగం అనేటువంటిది గుర్తుంది శ్రీకృష్ణ పరమాత్మకి. తను ఎందుకు వచ్చాడు, ఏం చేయాలనేటువంటి స్ఫురణ కలిగి ఉన్నటువంటి వాడు. ఆ యోగశక్తితోటి నేను నీకు చూపించాను. కాబట్టి భగవంతుడు కూడా అండి తన యొక్క రూపాన్ని, తన యొక్క ఔన్నత్యాన్ని భక్తుడికి చూపించాలి అంటే ఆయన కూడా యోగు అయి ఉండాలి. యోగ నారసింహుడు అంటాం మనం.
ఆయన యోగంలో ఉంటాడు నారసింహుడు, ఈయన ఇక్కడ యోగంలో ఉన్నటువంటి వాడు కృష్ణుడు. నా యోగశక్తి ద్వారా నేను నీకు చూపించానయ్యా, కాబట్టి నువ్వు భయపడాల్సిందేమీ లేదు, దీంట్లోంచి భయపడకుండా చక్కగా ప్రీతమనాహ ప్రశాంతమైనటువంటి మనస్సుతోటి ఇంతకుముందు నా రూపం ఏదైతే ఉందో దాన్నే చూడు, ఏం భయం లేదు అని చెప్పి అభయం ఇచ్చాడనమాట. భయాన్ని తొలగించాడు. తొలగించిన తర్వాత మధ్యలో మళ్ళా సంజయుడు కూడా ప్రవేశిస్తున్నాడు. చూడండి, ఇదంతా కథ. సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా సంజయ ఉవాచ ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్తథోక్త్వా అండి, ధోక్త్వా కాదు, ధా కాదు, అది థా, తా థాలో వచ్చినటువంటి థా గుడింతల్లో ధో అన్నమాట. ఇత్యర్జునం వాసుదేవస్తథోక్త్వా స్వకం రూపం దర్శయామాస భూయః ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునః సౌమ్య వపుర్మహాత్మా సంజయ ఉవాచ. సంజయుడు ఏమంటున్నాడు? సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నటువంటి మాటలు అన్నమాట ఇవి. ఈ విధంగా ఇది వాసుదేవ అర్జున ఉక్త్వా, ఈ విధంగా వాసుదేవుడు అంటే వసుదేవపుత్రుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునం ఉక్త్వా, అర్జునుడితోటి ఈ విధంగా పలికి, తథా అంటే ఈ విధంగా పలికి అంటే ఇంతకుముందు శ్లోకాల్లో చెప్పినటువంటి విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఏ శ్లోకాలైతే పలికాడో ఆ విధంగా పలికి తర్వాత ఏం జరిగింది? స్వకం రూపం భూయ దర్శయామాస. భూయ మళ్ళీ ఏం చేశాడట? స్వకం రూపం, తన యొక్క నిజస్వరూపం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ నిజస్వరూపాన్ని దర్శయామాస చక్కగా చూపించాడట. పునః మహాత్మా సౌమ్య వపుః భూత్వా, ఆ మహాత్ముడు ఏం చేశాడట? శ్రీకృష్ణ పరమాత్మ ఎటువంటి రూపాన్ని పొందాడట? సౌమ్య రూపం, చాలా సౌమ్యంగా ప్రశాంతంగా శ్రీకృష్ణ పరమాత్మలాగా ఉండేటటువంటి రూపాన్ని చూపించాడట. భూత్వా మళ్ళీ ఆ రూపంలోకి వచ్చి భీతం ఏనం ఆశ్వాసయామాస, భీతితో ఉన్నటువంటి అర్జునుణ్ణి ఆశ్వాసయామాస ఓదార్చాడట. ఈ విధంగా కాబట్టి ఉగ్ర రూపంలో ఉన్నటువంటి వాడు ఓదారిస్తే అవుతుందండి? ఓదార్పు అవుతుందా అది? కాబట్టి సౌమ్య రూపంలోకి వచ్చి ఒక తల్లి కూడా పిల్లవాడిని ఓదార్చాలనుకోండి, తన మనస్సునంతా దగ్గరికి తీసుకొని చక్కగా ఆ పిల్లవాడితో బాగా తాదాత్మ్యం చెంది ఈ గందన్న బుజ్జి ఏదో ఎట్లాంటివేవో వాళ్ళ మధ్యలో ఒక భాష ఉంటుంది, ఒక విచిత్రమైన భాష, అది మనకు అర్థం కాదు, అది వాళ్ళకి అర్థం అవుతుంది, ఆ తల్లి కొడుకులకి అర్థం అవుతుంది, ఆ పిల్లలకి ఆ భాషలో మాట్లాడి మొత్తానికి యుజ్జి బుజ్జి అని ఏదో మొత్తానికి చేసి వాళ్ళు ఓదారుస్తారనమాట. అప్పుడు కూడా వాడు అప్పుడు దాకా ఏడ్చిందంతా ఏడుపంతా ఆపి నెమ్మదిగా ఆ తల్లి యొక్క మళ్ళీ తల్లి కోపం వచ్చిందనుకోండి, మళ్ళీ తల్లి ఏం చేస్తుంది? మళ్ళీ ఉగ్ర రూపం, స్కేలో బెత్తమో బయటికి తీసి 2 పీకుతుంది, మళ్ళీ బేరం అంటాడు, మళ్ళీ సౌమ్య రూపం, లేదు నాన్న లేదు లేదు. కోపం వచ్చినప్పుడు ఉగ్ర రూపాలు ఉంటాయి, ఓదార్చేటప్పుడు సౌమ్య రూపాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడంటే ఆయన ఓదార్చాలి కాబట్టి పునః భూత్వా మళ్ళా సౌమ్య రూపం అనేటువంటిది ధరించాడట. ధరించేసి చక్కగా ఏం పర్వాలేదని చెప్పి వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి భయాన్నంతా తొలగించడం కోసమని ఓదారుస్తున్నాడట. చెప్పి ఇప్పుడు అర్జునుడు ఏమంటున్నాడో చూద్దాం. అర్జున ఉవాచ
దృష్ట్వేదం మానుషం రూపం. మళ్ళా మన అనుష్టుప్ ఛందస్సుకు వచ్చేసాం చూడండి. ఇప్పుడు ఈ పెద్ద శ్లోకాలన్నీ అయిపోయాయి, త్రిష్టుప్ ఛందస్ శ్లోకాలు అయిపోయాయి, అనుష్టుప్లోకి వచ్చేసాం. ఇక చదవటం ఈజీనే. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అర్జున ఉవాచ దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిం గతః. అర్జున ఉవాచ, ఏమంటున్నాడట అర్జునుడు? జనార్దన, ఓ కృష్ణ, తవ ఇదం సౌమ్యం మానుషం రూపం దృష్ట్వా, నీ యొక్క ఇదం సౌమ్యం మానుషం రూపం, సౌమ్యమైనటువంటి మానుష రూపాన్ని దృష్ట్వా, చూసిన తర్వాత, ఇదానీం సచేతాః అస్మి, మళ్ళా నేను సచేతాః అంటే నా భయమంతా పోగొట్టుకుని స్వాంత చిత్తుణ్ణయ్యానయ్యా. స్వస్తి అంటే స్వచిత్తం, నా యొక్క స్వస్థితిలోకి నేను రాగలిగాను. ప్రకృతిం గతః, నా సహజ ప్రకృతిలోకి నేను వచ్చాను. అంటే ఇప్పటిదాకా బహుశా అర్జునుడు ఏ స్థితిలో ఉన్నాడు? ఒకటి దుఃఖం, ఒకటి భయం, ఒకటి బాధ, ఆ తర్వాత ఆశ్చర్యం, ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు గుణగణాలతో ఉండటం వల్ల ఏమైందంటే తన యొక్క అర్జునుడు అనేటువంటి తన సహజ ప్రకృతిని కోల్పోయాడు. తన సహజ ప్రకృతిలో లేడు. వాస్తవంగా అర్జునుడి యొక్క సహజ ప్రకృతి ఏంటి? క్షాత్ర లక్షణం కదండి, క్షత్రియుడు ఆయన. అదే ఆయన సహజ లక్షణం, సహజ ప్రకృతి. యుద్ధం చేయడానికే వచ్చాడు, యుద్ధం చేద్దామని చెప్పినటువంటిదే అర్జునుడు. రాయబారానికి వెళ్ళేటప్పుడే చెప్పాడు అర్జునుడు, ఒకవేళ రాయబారం కృష్ణ అంతా సక్సెస్ అయిందా పర్వాలేదు, లేదంటే వెనకాడద్దు, యుద్ధం చేద్దామని ఒప్పుకొనిరా అని చెప్తాడు. భయమేం లేదు, నేను చూసుకుంటా యుద్ధాన్ని ప్రామిస్ చేసినటువంటి వాడు అర్జునుడు. అది అతని యొక్క సహజ ప్రకృతి, అంత శౌర్య పరాక్రమాలు కలిగినటువంటి వాడు. దాంట్లోంచి బయటపడిపోయాడు, తన సహజ ప్రకృతిని కోల్పోయాడు. ఎప్పుడు? మొదటి అధ్యాయంలోనే భీష్ముడిని ద్రోణుడిని చూసినప్పుడే తన సహజ ప్రకృతిని కోల్పోయాడు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ కాస్త జ్ఞానబోధ అనేటువంటిది చేయటం వల్ల 10వ అధ్యాయం తర్వాత మళ్ళా కాస్త ఓదార్పు అనేటువంటిది పొందాడు. ఎప్పుడైతే మళ్ళా ఈ విశ్వరూపాన్ని చూశాడో, ఈ విశ్వరూపాన్ని చూస్తున్నంతసేపు మళ్ళా తన సహజ ప్రకృతిలోంచి బయటకు వచ్చేసాడు. మళ్ళా భయానికి దుఃఖానికి లోనయ్యాడు, బాధపడ్డాడు, కంగారు పడ్డాడు, ఆశ్చర్యానికి గురయ్యాడు, అన్నీ చేశాడు, సహజ ప్రకృతిలోంచి బయటకు వచ్చాడు. ఇప్పుడు మళ్ళా మానుషం రూపం, సౌమ్యం మానుషం రూపం, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అసలైనటువంటి మానవ రూపం ఏదైతే ఉందో, ఇప్పటిదాకా తన యొక్క గుర్రాల యొక్క కళ్యాలను పట్టుకుని సారథ్యం వహించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రూపం ఏదైతే ఉందో, ఆ రూపాన్ని చూసిన తర్వాత ఇప్పుడు బాబు స్వామి, ఇప్పుడు నాకు బాగుందయ్యా, హ్యాపీగా ఉన్నా, నా ప్రకృతిలోకి నేను తిరిగి వచ్చాను, నేనేమిటో ఇప్పుడు నన్ను నేను చూసుకుంటున్నాను. ఇక్కడ వాస్తవంగా సహజ ప్రకృతి అంటే ఏంటంటేనండి, ఒకటి అర్జునుడికి ఉన్నటువంటి భయాలన్నీ తొలగిపోయాయి. ఎందుకనంటే భయపడిందంతా దేని గురించి? వాళ్ళని చంపుతానేమో అనేటువంటి భయం తప్ప ఇంకే భయం లేదండి. తన ప్రాణాల మీద తనకి భయం లేదు, పాండవుల యొక్క ప్రాణాల మీద తనకి భయం లేదు, యుద్ధంలో విజయం అపజయం గురించి కూడా భయం లేదు. ఒకటే భయం ఏంటంటే భీష్మ ద్రోణులు లాంటి వాళ్ళని బంధువుల్ని చంపుకుంటానేమో అనేటువంటి భయం ఒక్కటే. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మ నేను వాళ్ళందరినీ ఆల్రెడీ చంపేశా, నువ్వు నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, నువ్వు కేవలం నిమిత్త మాత్రంగా ఉండి కాసేపు బాణాలు వేయవయ్యా చాలు, మిగతాదంతా నేను నడిపిస్తా కదంతా అని ఎప్పుడైతే అభయం ఇచ్చాడో అప్పుడే
వెంటనే ఆ ఒక్క వాక్యం వల్ల ఆల్రెడీ చనిపోయినటువంటి వాళ్ళే, భీష్మ ద్రోణ ప్రముఖత అందరూ చనిపోయినటువంటి వాళ్ళే, నేను ఎప్పుడో చంపేశాను అన్నటువంటి శ్లోకం తర్వాత నాకు తెలిసినంత వరకు అర్జునుడు కన్ఫర్మేషన్లోకి వచ్చేసాడు. ఏంటంటే నేను చేసేది ఏమీ లేదు, వేస్ట్, నేను బాధపడి దేనికోసం బాధపడుతున్నాను, ఆల్రెడీ ఆయన చంపేశాడట, నేను కొత్తగా చంపేది ఏముందయ్యా ఇక్కడ అనేటువంటి భావన అప్పుడే వచ్చేసి ఉంటుంది. వచ్చింది కాబట్టే ఇక్కడ ఏమంటున్నాడు, నా సహజ ప్రకృతిలోకి నేను వచ్చేసాను. నువ్వేమో నీ సహజ స్థితిలోకి వచ్చావు, ఆ ఉగ్ర రూపాన్ని వదిలిపెట్టేసి మామూలు రూపంలోకి నువ్వు వచ్చావు. నా యొక్క ప్రకృతిని ఏదైతే కోల్పోయానో ఇంతసేపు, ఆ ప్రకృతిలోంచి నా సహజ ప్రకృతిలోకి నేను వచ్చేసాను. కాబట్టి ఇప్పుడు నాకు భయం లేదు, హ్యాపీగా యుద్ధం చేస్తాను నేను. ఇంకెందుకు భయపడాలి, దేనికోసం భయపడాలి, ఎవరి కోసం భయపడాలి, ఎవరిని చూసి భయపడాలి నేను యుద్ధంలో? పాపం వస్తుందా పుణ్యం వస్తుందా? ఒకటే అర్జునుడు బహుశా ఒకటే ఆలోచించాడు. ఏం ఆలోచించాడంటే, మొదటి నుంచి ఏంటంటే అర్జునుడి బాధ, వీళ్ళని చంపితే నాకు పాపం వస్తుందేమో. ఎవడైనా అండి మామూలుగా ధర్మం గురించి ఆలోచించేటటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక తప్పు చేయడానికి భయపడతారు. ఎందుకని? అరే పాపం ఏమైనా వస్తుందేమో, ఏమన్నా మనకి పాపం చుట్టుకుంటే రేపు పొద్దున్న నరకానికి వెళ్తామేమో, అక్కడేమన్నా మనకి పనిష్మెంట్లు పడతాయేమో, ఓ చిన్న భయం ఉంటుంది. కాబట్టి ఆ భయం వల్ల ఏం చేస్తాడు, పాపం చేయకుండా అన్ని పుణ్యకార్యాలు చేయకపోయినా పర్వాలేదండి, పాపం చేయకుండా ఉంటే చాలు. నీ పుణ్యం ఎవడికి కావాలి? నువ్వు పుణ్యం చేయకపోయినా పర్వాలా, పాపం చేయకుండా ఉంటే చాలు. ఇక్కడ ఏంటంటే అర్జునుడికి పుణ్యం కాకుండా పాపం చేస్తున్నానేమో అనేటువంటి భయం కదా, పాపం చుట్టుకుంటుందేమో అనేటటువంటి భయం, పెద్దవాళ్ళని చంపుతానేమో అనేటువంటి భయం. ఇప్పుడు అర్జునుడికి వచ్చినటువంటి కన్ఫర్మేషన్ ఏంటంటే, ఇదిగో ఆల్రెడీ ఆయన చంపాడు కాబట్టి ఒకవేళ పాపం గీపం ఏదన్నా వస్తే ఎవడికి చుట్టుకుంటుంది? అది కృష్ణుడికి తగులుతుంది, నాకేం సంబంధం లేదు, నాకేం సంబంధంలా. ఒకవేళ పాపం అంటూ నేను చేసేటటువంటి యుద్ధం ద్వారా పాపం కనుక ఏదన్నా వస్తే, పాపం 3వ అధ్యాయంలోనే చెప్పాడండి. 3వ అధ్యాయంలో 30వ శ్లోకంలో చెప్పాడు ఆల్రెడీ. బాబు మొత్తం మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతస నిరాశి నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర అని అప్పుడే చెప్పాడు. నాకు వదిలిపెట్టేసేయి, అది లాభమా నష్టమా జయమా అపజయమా అవన్నీ నాకు వదిలిపెట్టేసేయి. ఆశ వద్దు, భయం వద్దు, మమకారం వద్దు, కేవలం యుద్ధం చేయి, లేచి యుద్ధం చేయి. విగత జ్వర, భయపడాల్సినటువంటి పని లేదు. ఏంటి భయం? పాపం వస్తుందేమో అని భయం, అంతే కదా నీకు. ఇప్పుడు పాపం రాదు, ఒకవేళ వచ్చినా ఎవడికి వస్తుంది? చంపినటువంటి శ్రీకృష్ణుడికి వస్తుంది తప్ప నాకు రాదు. ఇప్పుడు నేను హ్యాపీగా చంపుతా. అందుకని నువ్వు నీ రూపంలోకి వచ్చేసావు, నేను నా రూపంలోకి వచ్చేసాను కాబట్టి హ్యాపీగా. వాస్తవంగా ఏంటంటే ఇక్కడతోటి శ్రీకృష్ణ పరమాత్మతోటి జ్ఞానబోధ అనేటువంటిది ఒక రకంగా పూర్తయినట్టే. ఒక రకంగా వాస్తవంగా పూర్తయ్యేది 15వ అధ్యాయంలో. అప్పటిదాకా వేదాంత బోధ అనేటువంటిది సాగుతుంది. వాస్తవంగా ఏంటంటే ఒక క్లారిటీ అనేటువంటిది ఇప్పుడు అర్జునుడికి వచ్చేసింది ఈ అధ్యాయం వల్ల. విశ్వరూపం వల్ల ఒక మానసికంగా కొంత చేంజ్ అనేటువంటిది, మార్పు అనేటువంటిది అర్జునుడిలో వచ్చింది. ఈ మార్పును అనుగుణంగా రాబోయేటటువంటి భక్తి యోగం ఏదైతే ఉందో రేపు ప్రారంభిద్దాం మనం. ఆ భక్తి యోగం మీకు ముందే చెప్పాను నేను. ఈ భక్తి యోగం అనేటువంటిది ఏంటంటే ఎలాంటి అధ్యాయం అంటే కేవలం 20 శ్లోకాలు ఉంటాయి. చాలా సింపుల్గా ఉండేటటువంటి శ్లోకాలు, చాలా ఈజీగా నేర్చుకోదగినటువంటి శ్లోకాలు. ఇవన్నీ కూడా పిల్లలకి కానీ ఎవరికైనా కానీ ఈజీగా నేర్పించడానికి అవకాశం ఉన్నటువంటి శ్లోకాలు ఇవన్నీ. కాబట్టి మీరు కూడా చాలా చక్కగా ఈజీగా నేర్చుకోవచ్చు. ఎవరికన్నా భగవద్గీత చదవాలి అని అనుకున్నటువంటి వాళ్ళు మొట్టమొదట చదివేటటువంటి అధ్యాయం ఏంటంటే ఈ 12వ అధ్యాయంతో మొదలు పెడతారు. ఒకసారి 12వ అధ్యాయం చదివిన తర్వాత ఈ ఛందస్సు అదంతా అలవాటు అవుతుంది, శబ్దాలు ప్రొనౌన్సియేషన్ అలవాటు అవుతుంది. ఆ విధంగా తర్వాత ఏం చేస్తారంటే మొత్తం భగవద్గీత అంతా నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది ప్రతి చోట ఉండేటటువంటి సిస్టమే. ఇప్పుడు వేదం చదివేటటువంటి వాళ్ళకు కూడా డైరెక్ట్గా రాగానే ఏవేవో పెద్ద పెద్దవన్నీ నేర్పించరండి. ముందు కూర్చోబెట్టి యోపాం పుష్పం చదువు అంటారు. యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతే, అది నేర్పిస్తారు. ఎందుకంటే దాంట్లో ఎక్కువ స్వరాలు ఉండవు, ఒకటే మాట మళ్ళీ 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 వస్తూ ఉంటుంది. ఏవం వేద యోపాం ఆయతనం వేద ఆయతనవాన్ భవతి, ఇదే సెంటెన్స్ ఒక 10 సార్లు వస్తుంది. కాబట్టి నేర్చుకోవటం అనేటువంటిది శబ్దానికి అలవాటు పడటం అనేటువంటిది జరుగుతుంది అన్నమాట.
అందుకని 12వ అధ్యాయం కూడా అలాంటిదే, అలవాటు పడతాం చదవడానికి. అందుకని రేపటి నుంచి చక్కగా ఈ 12వ అధ్యాయము ప్రారంభిద్దాము. ఇంకో 4 శ్లోకాలు ఉన్నాయి, అయిపోతాయి రేపటికి. అయిపోచేసి 12వ అధ్యాయంలోకి ప్రవేశిద్దాం. కాబట్టి 12వ అధ్యాయం కూడా అంతా ఎట్లా అంటే కొంచెం నేను ఎక్కువగా ఇంటెన్సిటీతో నేర్పిస్తాను. చదవటం ఈజీగానే నేర్చుకోవచ్చు. ఎటువంటి సందేహాలున్నా చదవటంలో ఎటువంటి సందేహాలున్నా కూడా అప్పటికప్పుడే అడిగితే కూడా నేను అది క్లియర్ చేస్తాను. హరి ఓం. కాసేపు ధ్యానం చేసుకుందాం. ఇప్పటిదాకా చూపించినటువంటి విశ్వరూపాన్ని ఒక్కసారి మనందరం హృదయంలో తలుచుకొని ధ్యానం చేసుకుందాం.